అందరికీ నమస్తే। ఈరోజు అనుధార్మికతకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో భాగంగా రేడియో ధార్మికత మరియు న్యూక్లియర్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి పలు అంశాల గురించి మాట్లాడుకుందాం। ఇక్కడ రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసినటువంటి తొలి శాస్త్రవేత్తగా మనం బెకరల్ అనేటటువంటి శాస్త్రవేత్త గురించి మాట్లాడుకుంటాం। తను యురేనియంకి సంబంధించినటువంటి ముడి ఖనిజమైనటువంటి పిచ్ బ్లెండ్ మీద వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఆవిష్కరించబడినటువంటి ఈ నూతన శాస్త్ర సాంకేతిక అంశాన్ని మనం ఇక్కడ రేడియో ధార్మికతగా పరిగణిస్తాం। ఇక్కడ రేడియో ధార్మికతను ఆవిష్కరించింది బెకరల్ కాబట్టి ఈ యురేనియం నుంచి వెలువడేటటువంటి ఈ వికిరణాలు లేదా కిరణాలనే మనం బెకరల్ కిరణాలు అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి। ఈ బెకరల్ కిరణాలకు సంబంధించినటువంటి ఆ కిరణాలను కనుక విపులంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలు అనేవి ఇక్కడ యురేనియం నుంచి వెలువడుతున్నాయి కాబట్టి ఈ కిరణాలకు బెకరల్ కిరణాలు అనేటటువంటి నామాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఆల్ఫా, బీటా, గామా కిరణాలు యురేనియం నుంచి వెలువడుతున్నాయి కాబట్టి వీటిని ఆ శాస్త్రవేత్త జ్ఞాపకార్థము దీనికి బెకరల్ కిరణాలు అనే నామకరణం చేసినట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది। ప్రధానంగా రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి మౌలిక అంశాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే 83 కంటే తక్కువ పరమాణు సంఖ్య ఉన్నటువంటి ఈ పరమాణువులలోని కేంద్రకాలు ఇక్కడ తక్కువ సంఖ్యలో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి కేంద్రకంలో ఉంటాయి కాబట్టి వీటి మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ మరియు వికర్షణ బలాలు అనేవి స్వల్ప స్థాయిలలో ఉంటాయి కాబట్టి ఇవి కాస్త ఈ పరమాణు కేంద్రకం అనేది స్థిరంగా ఉంటుందని భావించబడుతుంది। ఎప్పుడైతే 83 పరమాణు సంఖ్య కంటే అధికంగా ఉన్నటువంటి పరమాణువుల యొక్క కేంద్రకాలను చూసినట్లయితే వీటిలో ఆ పరమాణు కేంద్రకం యొక్క సైజు మారదు కానీ దీంట్లో ఉండేటటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్య అధికంగా ఉండడం వలన అంత తక్కువ స్పేస్లో వీటన్నిటిని అమర్చి ఉండడం వలన అవి పరస్పరం అస్థిరతకు లోనై ఈ అస్థిరతగా ఉండేటటువంటి పరమాణువుల యొక్క కేంద్రకాలు స్థిరత్వాన్ని పొందేటటువంటి క్రమంలో భాగంగా స్వతహాగానే కొన్ని రకాలైనటువంటి వికిరణాలను ఉద్గారం చేస్తూ కేంద్రకాన్ని స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తాయి। ఈ విధమైనటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ సహజ రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి అంశంగా పేర్కొంటాం। పరమాణు సంఖ్య 83 కంటే ఎక్కువగా ఉండేటటువంటి ఈ పరమాణువుల యొక్క ఒక ధర్మాన్ని మనం ఇక్కడ సహజ రేడియో ధార్మికతగా మనం ఇక్కడ పరిగణించవచ్చు। 83 పరమాణు సంఖ్య కంటే తక్కువగా ఉండేటటువంటి పరమాణువులలో ఈ రేడియో ధార్మికత అనేది స్వతసిద్ధంగా కనిపించదు, దాన్ని కృత్రిమ పద్ధతులలో ప్రేరేపించినట్లయితే వాటిలలో కూడా వస్తుంది కానీ సహజమైనటువంటి రేడియో ధార్మికత కనిపించేటటువంటి మూలకాలు 83 పరమాణు సంఖ్య కంటే ఎక్కువగా ఉండే పరమాణు సంఖ్య కలిగిన మూలకాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి। సో ఈ పరమాణువుల యొక్క కేంద్రకాలు అస్థిరంగా ఉంటూ స్వతహాగానే వికిరణాలను ఉద్గారం చేస్తూ స్వచ్ఛందంగా స్వయంగా విఘటనం చెందేటటువంటి ఈ దృగ్విషయాన్ని మనం ఇక్కడ సహజ రేడియో ధార్మికత అంటామని చెప్పేసి ఇక్కడ బెకరల్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకు ఈ కాన్సెప్ట్ని అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి। రేడియో ధార్మికత నుండి వెలువడేటటువంటి ఈ వికిరణాలని మనం ప్రధానంగా ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు మరియు గామా కిరణాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము। ఆల్ఫా కిరణాలు ధనావేశం కలిగినటువంటి కణాలుగా మనం పరిగణిస్తే బీటా కిరణాలను మనం రుణావేశం కలిగినటువంటి కిరణాలుగా మనం పరిగణిస్తాము। అదేవిధంగా గామా కిరణాలు అనేవి తటస్థ ఆవేశాన్ని కలిగినటువంటి కణాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము। ఇక్కడ ఆల్ఫా, బీటా, గామాలకు సంబంధించినటువంటి ఆవేశాల మీద మనకు జతపరిచే కోణంలో కానీ లేకపోతే ఆల్ఫా కణాలు అనేవి ఏ ఆవేశాన్ని కలిగి ఉంటాయనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావచ్చు। గతంలో ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇటీవల అడిగేటటువంటి సందర్భాలు కొంచెం తక్కువగా ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు। ఇక్కడ ఏ కిరణాలకు ఏ రకమైనటువంటి ధర్మాలు ఉంటాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మాత్రం ప్రధానంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు। దీంట్లో భాగంగా ఆల్ఫా కణాలకు సంబంధించినటువంటి కిరణాల యొక్క ధర్మాలు కనుక మనం పరిశీలించినట్లయితే వీటికి ధనావేశం ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాము। ఇక్కడ ఒక ఆల్ఫా కణంలో 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లు ఉంటాయి, దీంట్లో ఎలక్ట్రాన్లు ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి। ఎలక్ట్రాన్లు లేనందువల్లనే ఈ ఆల్ఫా కణానికి ధనావేశం వస్తుంది, 2 యూనిట్ల ధనావేశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు। ఇవి ద్విగుణ అయనీకరణం చెందిన హీలియం కేంద్రకానికి సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి। అంటే ఎలక్ట్రాన్లు లోపించినటువంటి హీలియం కేంద్రకాన్ని మనం ఇక్కడ ఆల్ఫా కణంగా పరిగణిస్తాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి। ఇక్కడ
దీని యొక్క ద్రవ్యరాశిని కనుక మనం పరిశీలించినట్లయితే దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశికి 4 రెట్లు ఉంటుందని, అదేవిధంగా ఆవేశానికి 2 రెట్లు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశికి 4 రెట్లు ఉంటుంది. ఆల్ఫా కణం యొక్క విద్యుదావేశము ప్రోటాన్ యొక్క విద్యుదావేశానికి 2 రెట్లు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒక ఆల్ఫా కణం ఈజ్ ఈక్వల్ టు, అందుకనే దీన్ని మనం 2He4గా పరిగణిస్తాము. ఇక్కడ 2 యూనిట్ల ధన ఆవేశం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటాం. తర్వాత ఆల్ఫా కణాల వేగం అనేది గాలిలో సుమారు 10⁷ మీటర్స్ పర్ సెకండ్గా ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత ఒక జనకం నుంచి ఉద్గారం అయ్యేటటువంటి ఆల్ఫా కణాలకు అన్నిటికీ కూడా సమానమైనటువంటి వేగం ఉండవలసినటువంటి అవసరం లేదు. అనగా ఒక్కొక్క ఆల్ఫా కణం ఒక్కో రకమైనటువంటి వేగంతో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆల్ఫా కణాలకు గతిజ శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీటి మార్గ మధ్యంలో ఉంచేటటువంటి ఆ అణువులను ఢీకొన్నప్పుడు వాటిలోని యాంత్రిక శక్తిని కలుగజేస్తాయి. అదేవిధంగా వాటి ప్రయాణ మార్గంలో ఉండేటటువంటి వాయువులను ఇవి అయనీకరిస్తాయి. అంటే ధన మరియు రుణ ఆవేశిత కణాలుగా ఇవి వాటిని విడగొడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆల్ఫా కణాలకు వీటి యొక్క వేగం అనేది బీటా మరియు గామా కిరణాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ వేగం పరంగా గనక తక్కువ నుంచి ఎక్కువ గనక మనం క్రమాన్ని అమరిస్తే ఆల్ఫా కణాల యొక్క వేగం తక్కువగా ఉంటుంది. తర్వాతి స్థానంలో బీటా కణాలు, అదేవిధంగా గామా కిరణాలకు అన్నిటికంటే అత్యధికమైనటువంటి వేగం ఉంటుంది. కాబట్టి వీటిని ఒకవేళ అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చినా కూడా దీనికి సంబంధించినటువంటి క్రమాన్ని ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ బీటా కణాలు ఆల్ఫా కణాలతో పోల్చినప్పుడు ఆల్ఫా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే పెనిట్రేషన్ పవర్ అనేది ఆల్ఫా కణాలకు చాలా తక్కువగా ఉండేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. బీటా కణాలతో పోలిస్తే ఆల్ఫా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా కణాలు అనేవి విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల గుండా పంపించినప్పుడు ఇవి అపవర్తనం చెందేటటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ గమనించవచ్చు. బీటా కణాల అపవర్తనంతో పోలిస్తే ఆల్ఫా కణాల యొక్క భారం ఎక్కువ కాబట్టి ఇవి ఎక్కువగా అపవర్తనం చెందుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బీటా కణాలతో పోలిస్తే ఆల్ఫా కణాలు అనేవి బీటా కణాల కంటే ఎక్కువగా అపవర్తనం చెందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ అపవర్తనం అనేది విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల వలన ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ బీటా కణాలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ బీటా కణాలు అనేవి రుణావేశం కలిగినటువంటి కణాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ప్రధానంగా బీటా కణాలు అనేవి ఎలక్ట్రాన్ల యొక్క ప్రతిరూపాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం వెలుపల ఉంటాయి, కానీ ఇక్కడ కేంద్రకం నుంచి ఎలక్ట్రాన్లు ఏ విధంగా వెలువడతాయి అనేటటువంటి అంశంలో మనకు ఒక గందరగోళం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కేంద్రకంలో ప్రధానంగా ఉండేవి కేవలం ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు మాత్రమే. అయితే ఇక్కడ న్యూట్రాన్ విఘటనం చెందినప్పుడు న్యూట్రాన్ అనేది తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటుంది, కానీ ఈ న్యూట్రాన్ విఘటనం చెందినప్పుడు ఒక ప్రోటాన్ని మరియు ఒక ఎలక్ట్రాన్ని విడుదల చేస్తుంది. ఈ విధంగా కేంద్రకంలో న్యూట్రాన్ విచ్ఛిన్నం చెంది ఒక ప్రోటాన్ ఎలక్ట్రాన్ని విడుదల చేసినటువంటి క్రమంలో అక్కడ ప్రోటాన్ ఉండిపోతుంది, ఎలక్ట్రాన్ మాత్రం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కేంద్రకం నుంచి ఉద్భవించేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సమూహాలని మనం ఇక్కడ బీటా కిరణాల యొక్క సమూహంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ బీటా కిరణం అంటే నథింగ్ బట్ కేంద్రకం నుంచి ఉద్భవించి బయటకు వచ్చేటటువంటి ఒక ఎలక్ట్రాన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత బీటా కణం యొక్క ద్రవ్యరాశి మరియు ఆవేశం అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి మరియు ఆవేశానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీటా కణాన్ని ఎలక్ట్రాన్కు ప్రతిరూపంగా చూపిస్తాం మనం దీన్ని. అందుకనే -1E0గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని మనం చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క ద్రవ్యరాశిని మనం శూన్యంగా భావించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం ఆల్రెడీ ఇందాక గమనించాం. కాబట్టి దీన్ని బీటా కిరణాలు అనేవి నథింగ్ బట్ ఎలక్ట్రాన్ల యొక్క సముదాయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత బీటా కణాల యొక్క వేగం అనేది గాలిలో 10⁻⁻8 మీటర్స్ పర్ సెకండ్గా ఉంటుంది. ఇది కాంతి వేగం కంటే చాలా తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆల్ఫా కణాల కంటే బీటా కణాల యొక్క వేగము ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బీటా కణాల యొక్క వేగం 10⁸ మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఒక రేడియోధార్మిక పదార్థం నుంచి ఉద్గారం అయ్యేటటువంటి లేదా వెలువడేటటువంటి బీటా కణాలు అన్నింటికీ కూడా ఒకే వేగం ఉండవలసినటువంటి అవసరం లేదు. వేర్వేరు వేగాలతో అవి ప్రయాణించగలిగేటటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి.
తర్వాత ఇవి ఆల్ఫా కణాల మాదిరిగానే బీటా కణాలు కూడా అవి ప్రయాణించేటటువంటి మార్గంలోని వాయువులను అయనీకరిస్తాయి. అయితే ఆల్ఫా కణాలతో పోలిస్తే బీటా కణాల యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేగం ఎక్కువైనటువంటి పరిస్థితులలో ఈ కణాలకు అయనీకరణ శక్తి అనేది ఆల్ఫా కణాలతో తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ కణానికైతే చొచ్చుకొని పోయేటటువంటి వేగం లేదా ప్రయాణించేటటువంటి వేగం తక్కువగా ఉంటుందో దానికి అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుందని, లేదా ప్రయాణించేటటువంటి వేగం ఎక్కువగా ఉండేటటువంటి కణాలకు అయనీకరించేటటువంటి శక్తి తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే, ఇక్కడ బీటా కణాల యొక్క అయనీకరణ శక్తి ఆల్ఫా కణాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఆల్ఫా కణాల వేగంతో పోలిస్తే బీటా కణాల యొక్క వేగం ఎక్కువ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వివిధ పదార్థాలు గుండా చొచ్చుకొని పోయేటటువంటి లక్షణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బీటా కణాలకు ఉండేటటువంటి ఈ చొచ్చుకొని పోయేటటువంటి లక్షణం ఆల్ఫా కణాలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. అదేవిధంగా గామా కణాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అనగా ఇక్కడ చొచ్చుకొని పోయేటటువంటి లక్షణాల ఆధారంగా మూలకాలను ఈ కణాలను అమర్చండి అనేటటువంటి క్రమంలో కనుక మనకు ప్రశ్న వస్తే మొట్టమొదటగా ఆల్ఫా కణాలకు అధికంగా చొచ్చుకొని పోయే శక్తి ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ ఆల్ఫా కణాలకు తక్కువ చొచ్చుకొని పోయేటటువంటి లక్షణం ఉంటుందని, దీనికంటే అధిక స్థాయిలో గామా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి లక్షణం ఉంటుందని, అన్నిటికంటే అత్యధికంగా గామా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం అత్యధికంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళేటటువంటి ఈ క్రమంలో ఈ కణాల యొక్క అమరికగా మనం ఆల్ఫా కణాలు, బీటా కణాలు మరియు గామా కణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీనికి సంబంధించి అసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అయనీకరణ సామర్థ్యం ఆధారంగా లేదా చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం ఆధారంగా, నెక్స్ట్ వేగం యొక్క ఆధారంగా ఇక్కడ ఆల్ఫా బీటా కణాలను అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి విద్యుదయస్కాంత క్షేత్రాలు మరియు అయస్కాంత క్షేత్రాల గుండా బీటా కణాలను కనుక పంపించినట్లయితే ఇవి అపవర్తనం చెందుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆల్ఫా కణాలతో పోలిస్తే ఇవి బీటా కణాలు అనేవి వ్యతిరేక దిశలో అపవర్తనం చెందుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఈ అపవర్తనం అనేది ఆల్ఫా కణాల కంటే ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత బీటా కణాలు అనేవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ప్రభావితం చేస్తాయి. తర్వాత ఇవి వివిధ పదార్థాల మీద పడినప్పుడు ప్రతిదీప్తిని మరియు మెరుపులను ఏర్పరుస్తాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనకు బీటా కణాలకు సంబంధించినటువంటి ధర్మంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. తర్వాత ఈ బీటా కణాలు అనేవి హానికరం కాబట్టి దీనిని రేడియోధార్మిక లక్షణాలు బయటికి వెదజల్లకుండా ఉండడం కోసం ఇటువంటి రేడియోధార్మిక మూలకాలను సీసపు దిమ్మలో గనక ఉంచినట్లయితే సీసపు దిమ్మకు రేడియోధార్మిక వికిరణాలను శోషించుకునేటటువంటి సామర్థ్యము శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వికిరణాలను సీసపు దిమ్మ శోషించుకొని పరిసరాలకు ఈ బీటా కణాల యొక్క ఉద్గారాన్ని ఆపివేస్తుంది. కాబట్టి పరిసరాలకు ఎటువంటి హాని జరగనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి ప్రధాన కారణంగా సీసపు దిమ్మకు ఈ రేడియోధార్మిక వికిరణాలను శోషించుకునేటటువంటి ధర్మం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ధర్మం ఆధారంగానే ప్రస్తుతం నిర్మించబడేటటువంటి ఆధునిక న్యూక్లియర్ రియాక్టర్లలో ఈ రియాక్టర్ల నుంచి వెలువడేటటువంటి హానికారకమైనటువంటి రేడియోధార్మిక వికిరణాలు పరిసరాలకు వెదజల్లకుండా వాటి యొక్క గోడలను సీసపు దిమ్మలతో కడుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. తర్వాత గామా కిరణాలు అనేవి తటస్థ కణాలు అనుకున్నాం. ఇవి కూడా కేంద్రకం నుంచి వెలువడేటటువంటి కణాలుగా మనం ఇక్కడ భావిస్తున్నాం. ఆల్ఫా బీటా గామా కిరణాలు ప్రధానంగా కేంద్రకం నుంచి వెలువడడానికి ప్రధాన కారణము అక్కడ ఉండేటటువంటి పరమాణు కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి. కాబట్టి ఆ పరమాణు కేంద్రకాలు స్థిరత్వాన్ని పొందడానికి లేదా స్థిరత్వాన్ని ఆపాదించుకునేటందుకు కాను స్వతసిద్ధంగా ఈ కణాలను వెదజల్లుతాయి అనేటటువంటి అంశాన్ని గమనించాం. ఇక్కడ గామా కిరణాలు అనేవి ఆల్ఫా బీటా కిరణాలతో పోలిస్తే ఒక స్పెషలైజ్డ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇవి వాటి మాదిరిగా కాకుండా విద్యుదయస్కాంత వికిరణ ధర్మాలను కలిగి ఉంటాయి గామా కిరణాలు. సో వీటి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఎక్స్ కిరణాల కంటే తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. గామా కిరణాలు అనేవి విద్యుదయస్కాంత వికిరణ ధర్మాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి స్వతసిద్ధంగా కాంతి వేగంతో ప్రయాణిస్తాయి.
గామా కిరణాలు కాంతి వేగంతో ప్రయాణించడానికి కారణం ఏమిటి అంటే దానికి విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి వికిరణాలుగా పరిగణిస్తాం కాబట్టి వీటికి కాంతి వేగం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఆల్ఫా బీటా మరియు గామా కిరణాలను గనక వేగంతో పోలిస్తే అన్నిటికంటే అత్యధిక వేగం గామా కిరణాలకు ఉంటుందని, తక్కువ వేగం ఆల్ఫా కణాలకు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ గామా కిరణాలకు వేగము అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా మరియు బీటా కణాలతో పోలిస్తే దీని యొక్క అయనీకరణ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. గామా కిరణాలకు ఆల్ఫా మరియు బీటా కణాలతో పోలిస్తే దీని యొక్క అయనీకరణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆల్ఫా బీటా కణాలతో పోలిస్తే గామా కిరణాల యొక్క వేగము ఎక్కువగా ఉండడమే దీని ప్రధాన కారణం. వేగం ఎక్కువైతే ఆటోమేటిక్గా దాని యొక్క అయనీకరణ శక్తి అనేది తక్కువ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే దీనికి సంబంధించినటువంటి అవగాహన మనం పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఇక్కడ ఆల్ఫా మరియు బీటా గామా కణాలతో పోలిస్తే కనుక గామా కిరణాలకు అత్యధికమైనటువంటి చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం ఉన్నట్టుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా కూడా గామా కిరణాలకు ఆల్ఫా బీటా కణాలతో పోలిస్తే వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇక్కడ గామా కిరణాలు అనేవి తటస్థ కణాలుగా లేదా తటస్థ కిరణాలుగా మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం కాబట్టి ఇవి విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలలో ప్రభావం కాదు కాబట్టి ఎటువంటి అపవర్తనాలను చెందవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. క్రింది వానిలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల యొక్క ప్రభావం లేనటువంటి కిరణాలు ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు కనుక ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా మనం గామా కిరణాలను ఇక్కడ సూచించాల్సి ఉంటుంది. తర్వాత ఇవి కూడా ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ప్రభావితం చేసేటటువంటి ధర్మాలను ప్రదర్శిస్తుంది. అంటే గామా కిరణాలకు ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను ప్రభావితం చేసేటటువంటి ధర్మం ఉంది. అదేవిధంగా ప్రతిదీప్తి పదార్థాలపై పడినప్పుడు మెరుపులను ఏర్పరిచేటటువంటి ధర్మాన్ని కూడా ఈ గామా కణం ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ గామా కిరణాలు అనేవి వీటి యొక్క పెనిట్రేషన్ పవర్ లేకపోతే చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మానవ శరీరం గుండా సులువుగా ప్రవేశించి శరీరంలో ఉండేటటువంటి కణాలను నాశనం చేస్తాయి కాబట్టి వీటిని క్యాన్సర్ కణాలను నిర్మూలించేటటువంటి రేడియేషన్ చికిత్సలో గామా కిరణాలు వినియోగిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి వినియోగించేటటువంటి కిరణాలు ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం గామా కిరణాలను చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీటికి పెనిట్రేషన్ పవర్ అధికంగా ఉంటుంది కాబట్టి చొచ్చుకొని పోయే సామర్థ్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి మానవ శరీరం గుండా సులభంగా ప్రవేశించి అక్కడ ఉండేటటువంటి హానికరమైనటువంటి కణాలను నాశనం చెందించేటటువంటి ప్రక్రియలో భాగంగా మనం గామా కిరణాలను వైద్యశాస్త్రంలో సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రేడియోధార్మిక పరివర్తనమైనటువంటి మరొక అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ అస్థిరమైనటువంటి కేంద్రకం ఈ విధంగా విఘటనం చెందిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆల్ఫా బీటా మరియు గామా కిరణాలను వెదజల్లేటటువంటి క్రమంలో ఆ పరమాణువుల యొక్క కేంద్రకంలోని ప్రోటాను మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి ఈ హెచ్చుతగ్గుల ఆధారంగానే పరమాణు సంఖ్య అనేది డిఫైన్ చేయబడుతుంది కాబట్టి అది వేరొక రకమైనటువంటి మూలకంగా లేకపోతే కేంద్రకంగా ఏర్పడేటటువంటి ఈ ప్రక్రియని మనం రేడియోధార్మిక పరివర్తనము అని చెప్పేసి అంటాం. అంటే అస్థిరమైనటువంటి కేంద్రకం స్వతసిద్ధంగా ఆల్ఫా బీటా గామా కిరణాలను వెదజల్లేటటువంటి క్రమంలో ఆ అస్థిర కేంద్రకం అనేది మరొక పరమాణు కేంద్రకంగా మారుతుంది. ఈ విధంగా మారేటటువంటి ఈ ప్రక్రియని మనం రేడియోధార్మిక పరివర్తనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక పరమాణు కేంద్రకం నుంచి ఆల్ఫా కణం కనుక బయటికి వస్తే అక్కడ కేంద్రకపు పరమాణు సంఖ్య 2 యూనిట్లు తగ్గుతుంది. అంటే ఈ క్రమంలో అది ఆవర్తన పట్టికలో 2 స్థానాలు వెనుకకు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది మనకి ఇక్కడ 4 యూనిట్లు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఆల్ఫా కణం అనేది 2 పరమాణు సంఖ్య మరియు 4 ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి హీలియం కేంద్రకాలుగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఆల్ఫా కణం కనుక బయటికి వచ్చినట్లయితే కేంద్రకం నుంచి బయటకు వచ్చినట్లయితే దాని యొక్క కేంద్రకపు పరమాణు సంఖ్య 2 యూనిట్లు తగ్గుతుందని, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 4 యూనిట్లు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పి అనే పరమాణు యొక్క మాతృ కేంద్రకం నుంచి ఆల్ఫా కణం కనుక వెదజల్లినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఇక్కడ దీని యొక్క పరిస్థితి అనేది డి అనే మరొక పరమాణు కేంద్రకంగా మారుతుందని, ఇక్కడ దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్లు తగ్గుతుంది. అదేవిధంగా
పరమాణు సంఖ్య అనేది 2 యూనిట్లు తగ్గుతుంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు. మాతృ కేంద్రకం అనేది ఒక మరొక రకమైనటువంటి కేంద్రకంగా మారినటువంటి సందర్భంలో అక్కడ ఆల్ఫా కణం అనేది విఘటనం చెందినటువంటి పరిస్థితిని ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ వివరిస్తుంది. ఇక్కడ ఆల్ఫా విఘటనానికి మరొక ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే యురేనియం 92 పరమాణు సంఖ్య 238 యూనిట్ల ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి యురేనియం కేంద్రకం గనక ఒక ఆల్ఫా కణాన్ని విఘటనం చెందించినట్లయితే అది 90 పరమాణు సంఖ్య కలిగినటువంటి థోరియం అనేటటువంటి మరొక రేడియోధార్మిక మూలకంగా పరివర్తనం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ రకమైనటువంటి ఈ ప్రక్రియని మనం రేడియోధార్మిక పరివర్తనము అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనకు క్వశ్చన్ వచ్చినట్లయితే యురేనియం పరమాణు కేంద్రకం నుంచి హీలియం పరమాణువు లేదా ఆల్ఫా విఘటనం జరిగినప్పుడు ఏర్పడేటటువంటి పరమాణు కేంద్రకం యొక్క ద్రవ్యరాశి లేకపోతే పరమాణు సంఖ్యకు సంబంధించినటువంటి క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా క్రింది వారిలో రేడియోధార్మిక పరివర్తనానికి సంబంధించినటువంటి సరైన దానిని సూచించండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏర్పడవచ్చు. అయితే రేడియోధార్మిక పరివర్తనం అనేది ఆల్ఫా విఘటనంతో పాటు బీటా విఘటనానికి సంబంధించినటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ బీటా విఘటనానికి సంబంధించినటువంటి మార్పులను కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఆల్ఫా విఘటనం జరిగినప్పుడు ఆవర్తన పట్టికలో ఆ మూలకం యొక్క స్థానం 2 స్థానాలు వెనక్కి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా 2 స్థానాలు ఎడమ వైపుకు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆల్ఫా విఘటనంతో పాటుగా బీటా విఘటనాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ బీటా కణం అనేది ఒక ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. తర్వాత కేంద్రకంలో ఒక న్యూట్రాన్ విఘటనం చెందినప్పుడు అది ఒక ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్లుగా విడిపోతుంది. ఈ వెలువడినటువంటి ఎలక్ట్రాన్ అనేది బయటికి బీటా కణాల రూపంలో బయటకు వస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకు మరొక ప్రోటాన్ అడిషనల్గా జాయిన్ అవుతోంది. కాబట్టి ఇక్కడ ఆ పరమాణు కేంద్రకం యొక్క పరమాణు సంఖ్య అనేది 1 యూనిట్ పెరుగుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే బీటా కణాలు కనుక విఘటనం చెందినట్లయితే ఒక బీటా కణం పరమాణు కేంద్రకం నుంచి వెలువడితే ఆ పరమాణు యొక్క పరమాణు సంఖ్య 1 ప్రమాణం పెరుగుతుంది. అదేవిధంగా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అదే ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు ఏమీ ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఒక పి అనేటటువంటి మాతృ కేంద్రకం నుంచి ఒక బీటా కణం కనుక బయటికి వెళ్ళినట్లయితే కేవలం దీని యొక్క పరమాణు సంఖ్య 1 యూనిట్ పెరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ పరమాణువు యొక్క లేకపోతే మూలకం యొక్క స్థానము ఆవర్తన పట్టికలో 1 స్థానం కుడివైపుకు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. బీటా విఘటనానికి సంబంధించి ఒక ఉదాహరణ కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే 90 పరమాణు సంఖ్య కలిగినటువంటి థోరియం పరమాణు కేంద్రకం నుంచి ఒక బీటా కణం బయటికి విఘటనం చెందినప్పుడు దీని యొక్క పరమాణు సంఖ్య 91 కలిగినటువంటి ప్రొటాసీనియం అనేటటువంటి మరొక రేడియోధార్మిక మూలకంగా ఇది మారుతుంది. ఈ క్రమంలో దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఏమాత్రం మారదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ బీటా విఘటనం జరిగినప్పుడు ఆ పరమాణువు యొక్క స్థానము లేదా మూలకం యొక్క స్థానము ఆవర్తన పట్టికలో 1 స్థానం కుడివైపుకు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ నుంచి లేదా కేంద్రకం నుంచి ఇక్కడ ఒక బీటా విఘటనం కనుక జరిగినప్పుడు అక్కడ న్యూట్రాన్ విచ్ఛిన్నం చెంది ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్లుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆ కేంద్రకంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యకు 1 ప్రోటాన్ అధికంగా చేరుతుంది. కాబట్టి దాని యొక్క స్థానం కుడివైపుకు చేరుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆల్ఫా విఘటనం జరిగినప్పుడేమో పరమాణువులో నుంచి 2 యూనిట్ల ఇక్కడ పరమాణు సంఖ్య అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో 2 స్థానాలు ఎడమ వైపుకు జరిగితే బీటా విఘటనం జరిగిన క్రమంలో ప్రోటాన్ సంఖ్య పెరగడం వలన పరమాణు సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి 1 యూనిట్ పెరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ మూలకం యొక్క స్థానము ఆవర్తన పట్టికలో 1 స్థానం కుడివైపుకి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ పదార్థం నుంచి లేదా పరమాణు కేంద్రకం నుంచి గామా కిరణాలు కనుక విఘటనం చెందినట్లయితే పరమాణు ద్రవ్యరాశిలో కానీ పరమాణు సంఖ్యలో కానీ ఎటువంటి మార్పు రాదు. దీనికి ప్రధాన కారణంగా ఇవి కేవలం వికిరణాలు మాత్రమే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. స్వల్ప స్థాయిలో పరమాణు కేంద్రకంలోని శక్తి అనేది మాత్రమే మారుతుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్యరాశిలో కానీ పరమాణు సంఖ్యలో కానీ ఎటువంటి మార్పు ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రేడియోధార్మికతకు సంబంధించి ఈ మూలకాలు
వివిధ రకాలైనటువంటి కిరణాలను విఘటనం చెందించేటటువంటి క్రమంలో అవి మారేటటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని కొన్ని రకాలైనటువంటి శ్రేణులుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీన్నే మనం రేడియో ధార్మిక శ్రేణిగా మనం పరిగణిస్తాం. ఇక్కడ సహజంగా లభించేటటువంటి మూల మాతృ కేంద్రకాలను బట్టి ఈ రేడియో ధార్మిక పదార్థాలను 3 రకాలైనటువంటి శ్రేణులుగా మనం ఇక్కడ వర్గీకరించుకున్నాం. దీన్ని మొదటి శ్రేణి అనేది యురేనియం శ్రేణి లేదా మరియు రెండవ శ్రేణిని యాక్టీనియం లేదా యాక్టినో యురేనియం శ్రేణిగా మనం ఇక్కడ పరిగణిస్తాము. తర్వాత మూడవ రకమైనటువంటి శ్రేణిని మనం థోరియం శ్రేణిగా పరిగణిస్తాం. ఇక్కడ రేడియో ధార్మిక శ్రేణులకు సంబంధించి మనకున్నటువంటి 3 శ్రేణులకు సంబంధించి యురేనియం, యాక్టీనియం మరియు థోరియంలకు సంబంధించినటువంటి శ్రేణులుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ యురేనియానికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్యలో కనుక మనం పరిశీలించినట్లయితే పరమాణు సంఖ్య 92 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 238గా మనం ఇక్కడ పరిగణించాలి. అదేవిధంగా యాక్టీనియంకి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క పరమాణు సంఖ్య 92 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 235గా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా థోరియానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే దీని యొక్క పరమాణు సంఖ్య అనేది 92 యూనిట్లు మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 234 యూనిట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ప్రధానంగా రేడియో ధార్మిక శ్రేణిలో ఉండేటటువంటి 3 శ్రేణులకు సంబంధించినటువంటి సమాచారం ఇది. ఇక్కడ యురేనియం శ్రేణిలో సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే దీంట్లో 2 అంచెల అమరికలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ యురేనియం నుంచి ఒక ఆల్ఫా కణం కనుక వెలువడినట్లయితే అది థోరియం పరమాణువుగా మారుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 92 యూనిట్ల పరమాణు సంఖ్య మరియు 238 ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి యురేనియం పరమాణు కేంద్రకం నుంచి ఆల్ఫా విఘటనం చెందినప్పుడు అది థోరియంకి మారుతుంది. ఇదే థోరియం నుంచి ఒక ఎలక్ట్రాన్ లేదా ఒక బీటా కణం అనేది బయటికి ఉద్గారించబడినప్పుడు అది 91 పరమాణు సంఖ్య మరియు 234 ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి పొటాషియంగా మారుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. యురేనియం శ్రేణిలో ఉండేటటువంటి ఈ 2 దశలు అత్యంత ప్రధానమైనటువంటి దశలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. యురేనియం మొదటి అంచెలో యురేనియం శ్రేణిలో ఉండేటటువంటి ఈ పరివర్తనలో భాగంగా మొదటి అంచెలో యురేనియం అనేది థోరియంగా మారుతుందని, రెండవ అంచెలో ఈ థోరియం అనేది పొటాషియంగా మారుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత యురేనియం శ్రేణి చివరలో ఏర్పడేటటువంటి ఒక స్థిరమైనటువంటి మూలకంగా ఇక్కడ మనం లెడ్ని పరిగణించవచ్చు. అంటే యురేనియం మూలకానికి స్వతసిద్ధంగా ఉండేటటువంటి అస్థిర ధర్మం వలన అది రేడియో ధార్మిక విఘటనాలను చెందిస్తూ చిట్ట చివరికి ఒక స్థిరమైనటువంటి మూలకంగా మారుతుందనుకుంటే ఆ స్థిరమైనటువంటి మూలకాన్ని ఇక్కడ మనం లెడ్ లేదా సీసంగా చెప్పుకుంటాము. సీసం యొక్క పరమాణు సంఖ్య 82 కాగా ద్రవ్యరాశి సంఖ్య అనేది 206గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యాక్టీనియం శ్రేణిలో వచ్చేటటువంటి అంత్య మరియు స్థిరమైనటువంటి మూలకంగా సీసంనే పేర్కొంటాము. ఈ శ్రేణిలో సీసంకి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య 82 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 207గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా థోరియం శ్రేణి అంతంలో ఏర్పడేటటువంటి స్థిరమైన మూలకం ప్లంబం లేదా సీసంగా మనం ఇక్కడ పరిగణిస్తే దీని యొక్క పరమాణు సంఖ్య 82 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 208గా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే యురేనియం శ్రేణిలో ఏర్పడేటటువంటి అంత్య మూలకంగా 82, సీసం 206 అనేటటువంటి మూలకాన్ని ఇక్కడ మనం పరిగణిస్తే ఇక్కడ యాక్టీనియం శ్రేణిలో అంత్యంగా ఏర్పడేటటువంటి స్థిర మూలకంగా 82 Pb207ని పేర్కొంటాం. అదేవిధంగా థోరియం శ్రేణిలో ఏర్పడేటటువంటి స్థిరమైన అంత్య మూలకంగా మనం ఇక్కడ 82 Pb208ని పేర్కొనాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ రేడియో ధార్మిక శ్రేణులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ముఖ్య లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే 3 శ్రేణుల్లోనూ మాతృ మరియు పుత్రికా పరంపరలు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అంటే ఒక మాతృ పరమాణు కేంద్రకాన్ని కనుక తీసుకున్నప్పుడు విఘటనాలు జరిగిన తర్వాత పుత్రికా కేంద్రకాలు ఏర్పడేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అనగా రేడియో ధార్మిక పరివర్తనానికి సంబంధించినటువంటి దశలు ఈ 3 శ్రేణుల్లో కనపడుతున్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 3 శ్రేణుల్లోనూ ప్రతి శ్రేణి ఒక స్థిరమైనటువంటి సీసం అనేటటువంటి ఐసోటోప్కు సంబంధించినటువంటి మూలకంగా స్థిర స్థానానికి చేరుకొని అక్కడ అంతమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 3 శ్రేణుల్లో ఏర్పడేటటువంటి అంత్య పదార్థము
సీసం యొక్క ఐసోటోపులుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. తర్వాత ప్రతి శ్రేణులను ఇక్కడ రేడాన్ అనేటటువంటి ఒక జడవాయువు మూలకాన్ని కూడా గమనించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని యొక్క పరమాణు సంఖ్య అనేది ఇక్కడ మనకు 86 పరమాణు సంఖ్య కలిగినటువంటి రేడాన్ అనేటటువంటి జడవాయు మూలకాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ప్రతి శ్రేణిలోనూ కనపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ రేడియోధార్మిక శ్రేణులు అన్నింటిలోనూ ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు జరిగినప్పుడల్లా అది 4 ప్రమాణాలు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. థోరియం శ్రేణిలోని మూలకాల ద్రవ్యరాశులని 4 యొక్క గుణిజాలుగా మనం ఇక్కడ చెప్తాం కాబట్టి ఈ థోరియం శ్రేణిని మనం 4n శ్రేణిగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా యురేనియం శ్రేణిలోని ప్రతి మూలకం యొక్క ద్రవ్యరాశి 2 యూనిట్లు తగ్గితే ద్రవ్యరాశి 4 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి ఈ యురేనియం శ్రేణిని 4n+2 శ్రేణిగా మనం ఇక్కడ సూచిస్తాము. అదేవిధంగా యాక్టీనియం శ్రేణిని మనం 4n+3 శ్రేణిగా ఇక్కడ మనం పరిగణిస్తాము. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ థోరియం శ్రేణిని 4n శ్రేణి అని, యురేనియం శ్రేణిని 4n+2 శ్రేణి అని, అదేవిధంగా యాక్టీనియం శ్రేణికి సంబంధించి 4n+3 శ్రేణి అంటాం కాబట్టి దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కృత్రిమ రేడియోధార్మికత ఆధారంగా మరొక శ్రేణిని ఏర్పరిచారు. దీన్ని మనం ఇక్కడ నెప్ట్యూనియం శ్రేణి అని చెప్పేసి అంటాము. ఈ నెప్ట్యూనియం శ్రేణికి సంబంధించి దీని యొక్క గుణిజాలకు పరమైనటువంటి రిప్రజెంటేషన్ కనుక మనం గమనిస్తే దీన్ని మనం 4n+1 శ్రేణిగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇది కృత్రిమ రేడియోధార్మికత వలన వచ్చినటువంటి మరొక కొత్త శ్రేణిగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అయితే ఈ రేడియోధార్మిక విఘటనలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఆధారంగా తీసుకొని ఒక ప్రధానమైనటువంటి నియమాన్ని ఇక్కడ మనం నిరూపించుకున్నాము. దీన్నే మనం రేడియోధార్మిక విఘటన నియమంగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఏదైనా ఒక రేడియోధార్మిక పదార్థంలో 1 సెకను కాలంలో విఘటనం అయ్యేటటువంటి పరమాణువుల సంఖ్య దానిలోని పరమాణువుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశంలో ఈ రేడియోధార్మిక విఘటన నియమాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 1 సెకండ్ కాలంలో అన్ని పరమాణువులు అనేవి విఘటనం చెందించలేవు అనేటటువంటి క్రమంలో ఇక్కడ దాని యొక్క క్షయానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఇక్కడ రేడియోధార్మిక విఘటన నియమానికి సంబంధించి ఏదైనా ఒక రేడియోధార్మిక పదార్థంలో 1 సెకండ్ కాలంలో విఘటనం అయ్యేటటువంటి పరమాణువుల సంఖ్య అనేది దానిలో ఉండేటటువంటి పరమాణు సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే నిర్ణీత కాల వ్యవధిలో మాతృ కేంద్రకాల సంఖ్య ఎన్లోని మార్పు ఎక్స్పోనెన్షియల్గా తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలంటే ఘాతాంకం యొక్క రూపాలుగా ఇక్కడ తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రేడియోధార్మిక విఘటన నియమానికి సంబంధించినటువంటి మరొక అంశంగా ఇక్కడ మనకు వెలుగులోకి వచ్చింది అర్ధ జీవిత కాలం. ఇక్కడ అర్ధజీవిత కాలం అనేది రేడియోధార్మికతకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం పరిగణిస్తాము. ఇది అర్ధజీవిత కాలం అనేది కేవలం రేడియోధార్మిక పదార్థాలకు సంబంధించినటువంటి మౌలిక అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు. ప్రధానంగా అర్ధజీవిత కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించాల్సి వస్తే ఒక రేడియోధార్మిక పదార్థంలోని పరమాణువుల సంఖ్యలో ఎన్ని పరమాణువులు అయితే విఘటనం చెందుతాయో అన్ని విఘటనం చెందడానికి పట్టేటటువంటి సమయాన్ని మనం ఇక్కడ అర్ధజీవిత కాలంగా పరిశీలిస్తాం. రేడియోధార్మిక పదార్థంలోని పరమాణువుల సంఖ్యలో ఉండేటటువంటి పరమాణువులు విఘటనం చెందడానికి పట్టేటటువంటి ఈ సమయాన్ని మనం అర్ధజీవిత కాలంగా పేర్కొంటాం. లేదా సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ అర్ధజీవిత కాలంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ ఒక రేడియోధార్మిక పదార్థంలో ఉండేటటువంటి పరమాణువు ఎప్పుడు విఘటనానికి కారణమవుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇక్కడ విఘటనం అనేది సంభావ్యత నియమాన్ని అనుసరించి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అయితే దీనికోసమనే అర్ధజీవిత కాలానికి బదులుగా మరొక అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకొచ్చుకున్నాం. దీన్నే విఘటన స్థిరాంకము అనేటటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ విఘటన స్థిరాంకానికి మరియు అర్ధజీవిత కాలానికి మధ్య ఉండేటటువంటి ఈ సంబంధాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ లాంబ్డా = 0.693/t. ఇక్కడ t అనేది అర్ధజీవిత కాలాన్ని, లాంబ్డా అనేది విఘటన స్థిరాంకానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం భావించవచ్చు.
ఈ క్రమంలో ఏ రేడియో ధార్మిక మూలకానికి సంబంధించినటువంటిదైనా సరే ఇక్కడ విఘటన స్థిరాంకము మరియు అర్ధజీవిత కాలాల యొక్క లబ్ధం అనేది 0.693 అనేటటువంటి ఒక స్థిర సంఖ్యకు సమానంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ నియాన్ అనేటటువంటి ఒక మూలకంలో వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి పరమాణువులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ థామ్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త నిరూపించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ద్రవ్యరాశి వర్ణపట లేఖిని ఉపయోగించి 3 రకాల నియాన్ పరమాణువులు ఉన్నాయని నిర్ధారించిన వాడు ఆస్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త. అంటే థామ్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త నియాన్లో 2 వేర్వేరు ద్రవ్యరాశులు ఉండేటటువంటి పరమాణువులు ఉన్నాయని రుజువుపరిస్తే, ఆస్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త 2 కాదు 3 రకాలైనటువంటి నియాన్ పరమాణువులు ఉన్నాయనేటటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఒకే మూలకానికి సంబంధించి వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి పరమాణువులు కనుక మనం పరిశీలించాల్సి వస్తే దానిని ఒక ప్రత్యేక కేటగిరీ కిందికి మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. దీన్నే మనం ఐసోటోపులుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఐసోటోప్ అనగా ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది, దానికి సంబంధించి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగేటటువంటి ఒకే మూలకం యొక్క పరమాణువులను మనం ఇక్కడ ఐసోటోపులుగా పరిగణిస్తాము. దీనికి ఆవర్తన పట్టికలో ఒకే స్థానం ఉంటుంది, కానీ వీటికి సంబంధించినటువంటి ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి వేర్వేరుగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. వీటికి సంబంధించి భౌతికపరమైనటువంటి ధర్మాలు సమానంగా ఉంటాయి, రసాయనికమైనటువంటి ధర్మాలు వేర్వేరుగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. ఐసోటోపులకు సంబంధించి క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగినటువంటి మూలకపు పరమాణువులను ఏమంటారు అనేటటువంటి ఓరియంటేషన్ మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఇక్కడ నియాన్కు సంబంధించినటువంటి 3 ఐసోటోపులను అందించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఆస్టన్ను పరిగణిస్తాము. ఇక్కడ ఆస్టన్ పరిశీలించినటువంటి 3 నియాన్ ఐసోటోపులను కనుక మనం పరిశీలించినట్లయితే 10 పరమాణు సంఖ్య వీటన్నిట్లలో కనిపిస్తోంది, కానీ ద్రవ్యరాశి సంఖ్యలు మాత్రం 20, 21, 22 కలిగినటువంటి నియాన్ యొక్క ఐసోటోపులు మనం ఇక్కడ గమనించవచ్చు. వీటిలలో అన్నిట్లలో పరమాణువుల యొక్క సంఖ్య తక్కువగా సమానంగా ఉంటుంది, అనగా ప్రోటాన్ల యొక్క సంఖ్య సమానము కానీ న్యూట్రాన్ల యొక్క సంఖ్య మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఈ పరమాణు సంఖ్య సమానంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరుగా ఉండేటటువంటి వీటిని మనం నియాన్ యొక్క ఐసోటోపులుగా పరిగణిస్తాం. మరొక రకంగా హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఈ ఐసోటోపులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 1H1, 1H2, 1H3 అనేటటువంటి ఐసోటోపులు ఇక్కడ మనం పరిశీలించాల్సి వస్తుంది. 1H1 ఈ హైడ్రోజన్ యొక్క ఐసోటోపును మనం ప్రోటియంగా పరిగణిస్తాము. 1H2 అనేటటువంటి హైడ్రోజన్ యొక్క ఐసోటోపును మనం డ్యూటీరియంగా పరిగణిస్తాము. అదేవిధంగా 1H3 ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ యొక్క ఐసోటోపును మనం ట్రీటియంగా పరిగణిస్తాం. ఈ సందర్భంలో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమంలో 1H1 అనేటటువంటి హైడ్రోజన్ ఐసోటోప్ని ఏమని పిలుస్తారు అనే ఓరియంటేషన్లోనైనా క్వశ్చన్ రావచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా కూడా మనం ఇక్కడ ఈ ప్రశ్నను మనం పరిశీలించవచ్చు. ప్రధానంగా హైడ్రోజన్కు ఉండేటటువంటి 3 ఐసోటోపులను ప్రోటియం, డ్యూటీరియం మరియు ట్రీటియంలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. వీటి యొక్క సంకేతాలను కనుక మనం పరిశీలించినట్లయితే 1H1, 1H2, 1H3లుగా మనం ఇక్కడ పరిశీలించాలి. తర్వాత ఐసోటోపుల తర్వాత మరొక రకమైనటువంటి ముఖ్యాంశంగా మనం ఇక్కడ ఐసోబార్ల గురించి పరిశీలిస్తాము. ఇక్కడ ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఉండి వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉండేటటువంటి వివిధ మూలకపు పరమాణువులను మనం ఐసోబార్లుగా పరిశీలిస్తాం. అంటే ఇక్కడ ఐసోబార్లకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే పొటాషియం మరియు కాల్షియంకి సంబంధించినటువంటి ఈ పరిశీలన కనుక మనం గమనించినట్లయితే ఈ రెండిటికి ద్రవ్యరాశి సంఖ్య 40 యూనిట్లు ఉంది, కానీ పరమాణు సంఖ్య అనేది మనకి ఇక్కడ ఒకదానికి పొటాషియంకి 19 యూనిట్లు మరియు కాల్షియంకి 20 యూనిట్లుగా ఉన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ క్రమంలో ఈ 2 మూలకాలను మనం ఇక్కడ ఐసోబార్లుగా మనం పరిగణిస్తాం. ఐసో అనగా సమానంగా ఉన్నదని. ఏం సమానంగా ఉన్నది అంటే ఇక్కడ ఈ క్రమంలో ఐసోబార్లకు ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కార్బన్ మరియు నైట్రోజన్లకు సంబంధించినటువంటి ఐసోబార్లను కనుక మనం పరిశీలిస్తే ఈ కార్బన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య 13 యూనిట్లు, అదేవిధంగా నైట్రోజన్కి సంబంధించినటువంటి ద్రవ్యరాశి సంఖ్య 13 యూనిట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్యను మనం 6 యూనిట్లు కార్బన్కి, 7 యూనిట్లు నైట్రోజన్కి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంది, కాబట్టి ఈ సందర్భంలో వీటిని మనం ఐసోబార్లుగా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.
ఐసోబార్లు అనేవి వేర్వేరు మూలకాలకు సంబంధించినటువంటి ఐసోటోపులుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఐసోటోపులు అనేవి ఒకే మూలకానికి సంబంధించినటువంటి ఈ మూలకాలుగా పరమాణువులుగా ఐసోటోపులు మనం పరిగణిస్తే, వేర్వేరు మూలకాలకు సంబంధించినటువంటి ఐసోటోపులుగా మనం ఇక్కడ ఐసోబార్లను పరిగణిస్తాం. తర్వాత ఐసోటోపులు మరియు ఐసోబార్లకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రకంగా మనం ఐసోటోన్ల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ఐసోటోన్లు అనగా ఒకే న్యూట్రాన్ల సంఖ్య ఉండేటటువంటి ఈ మూలకాలనే మనం ఇక్కడ మూలకపు పరమాణువులనే ఐసోటోన్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఒకే న్యూట్రాన్ల సంఖ్య ఉండి వేర్వేరు ప్రోటాన్ల సంఖ్య గల వేర్వేరు మూలకాల యొక్క పరమాణువులనే మనం ఇక్కడ ఐసోటోన్లుగా మనం పరిగణిస్తాం. ఇక్కడ ఐసోటోన్లు, ఐసోబార్లు మరియు ఐసోటోపులకు సంబంధించినటువంటి పరిశీలనలు కనుక మనం గమనిస్తే, ఐసోబార్లు మరియు ఐసోటోన్లు అనేవి వేర్వేరు మూలకాల యొక్క పరమాణువులుగా మనం భావిస్తున్నాము. ఐసోటోపులు అనేవి ఒకే మూలకానికి సంబంధించినటువంటి వేర్వేరు పరమాణువులుగా మనం ఇక్కడ భావిస్తున్నాం. ఐసోటోపులలో కేవలం పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య మాత్రం మారుతుంది. ఐసోబార్లలో పరమాణువుల యొక్క ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. పరమాణు సంఖ్య అనేది ఇక్కడ వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉంటాయి, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనేది ఒకటే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఐసోటోన్లకు సంబంధించి ఒకే న్యూట్రాన్ల సంఖ్య ఉంటూ వేర్వేరు ప్రోటాన్ల సంఖ్య ఉండేటటువంటి ఈ వేర్వేరు మూలకాల యొక్క పరమాణువులే మనం ఇక్కడ ఐసోటోన్లుగా భావిస్తాం. ఇక్కడ ప్రధానంగా సిలికాన్, ఫాస్ఫరస్లు అనే వాటికి ఐసోటోన్లుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ అటామిక్ నెంబరు మరియు న్యూట్రాన్లకు సంబంధించినటువంటి పరిశీలనలు కనుక మనం పరిశీలిస్తే, సిలికాన్కు సంబంధించి పరమాణు సంఖ్య 14 కనిపిస్తోంది మనకి ఇక్కడ. దీంట్లో ఉండేటటువంటి న్యూట్రాన్ల సంఖ్య 17 కనిపిస్తోంది. ఇక్కడ దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది మనకి ఇక్కడ 31 యూనిట్లుగా ఉండేటట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఫాస్ఫరస్కు సంబంధించి ఇక్కడ పరమాణు సంఖ్య అనేది 15 యూనిట్లు ఉండగా న్యూట్రాన్ల సంఖ్య ఇక్కడ కూడా 17 ఉంది. ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య వచ్చేసి మనకు 32 యూనిట్లుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ సిలికాన్, ఫాస్ఫరస్లు అనేవి ఐసోటోన్లుగా పరిగణించబడితే, కార్బన్ మరియు నైట్రోజన్లు ఐసోబార్లు, పొటాషియం మరియు కాల్షియంలు ఐసోబార్లుగా ఇక్కడ మనం పరిశీలిస్తున్నాం. అదేవిధంగా నియాన్కు సంబంధించినటువంటి 3 ఐసోటోపులను ఇక్కడ మనం పరిశీలించాం. తర్వాత ప్రోటియం, డ్యూటీరియం మరియు ట్రీటియంలకు సంబంధించినటువంటి ఐసోటోపులను మనం ఇక్కడ పరిశీలించాం. ప్రధానంగా ఐసోటోపుల యొక్క ఉపయోగాలు వైద్య రంగంలోను, వ్యవసాయ రంగంలోను మరియు ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ అత్యధికంగా ఉన్నటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణించవచ్చు. ప్రధానంగా ఐసోటోపులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క ఉపయోగాల ఆధారంగా మనకు అత్యధికంగా కనపడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రేడియో ఐసోటోపులకు సంబంధించినటువంటి ఉపయోగాల మీద మనకు అత్యధిక శాతం ప్రశ్నలు సంధిస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో భాగంగా రేడియో ధార్మిక సోడియంకు సంబంధించినటువంటి ఉపయోగాన్ని కనుక మనం గమనిస్తే, రేడియో సోడియంని మనం 11 పరమాణు సంఖ్య మరియు 24 ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి సోడియం పరమాణువుకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం గమనిస్తే, రేడియో ధార్మికత కలిగినటువంటి ఈ రేడియో సోడియం ద్వారా మానవ శరీరంలో రక్తం గడ్డకట్టి ఉన్నటువంటి భాగాన్ని గుర్తించేందుకు ఉపయోగిస్తాం. ఇక్కడ రక్తం గడ్డకట్టినటువంటి భాగాలను ఈ రేడియో సోడియం అనేది ఎలివేట్ చేస్తుంది. కాబట్టి ఏ ప్రాంతంలో రక్తం గడ్డకట్టి ఉందనేటటువంటి అంశాన్ని గుర్తించడానికి ఇక్కడ రేడియో సోడియంని గుర్తిస్తాము. అదేవిధంగా రక్త ప్రసరణలోని లోపాలను గుర్తించడానికి కూడా రేడియో సోడియం ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత రేడియో ధార్మిక కోబాల్ట్కు సంబంధించినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ కోబాల్ట్ అనేది శక్తివంతమైనటువంటి గామా కిరణ జనకంగా ప్రవర్తిస్తుంది. అంటే గామా కిరణాల యొక్క సోర్సుగా ఇక్కడ ఇది పరిగణించబడుతుంది. కాబట్టి కోబాల్ట్ నుంచి వెలువడేటటువంటి ఈ గామా కిరణ జనకాన్ని వినియోగించుకొని దీనిని మనం క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి వినియోగిస్తాం. ఇంత క్రితమే చెప్పుకున్నట్లుగా గామా కిరణాలకు పెనిట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మానవ శరీరంలోకి సులభంగా చొచ్చుకొని పోయి అవసరం లేనటువంటి కణాలను నాశనం చెందించడానికి వినియోగిస్తాం. కాబట్టి క్యాన్సర్ కణాలకు సంబంధించినటువంటి చికిత్సలో వినియోగించేటటువంటి రేడియో ధార్మిక ఐసోటోప్ను గుర్తించండి అన్న ఓరియంటేషన్లో కనుక మనకు క్వశ్చన్ వస్తే, దీనికి సమాధానంగా మనం రేడియో కోబాల్ట్ గురించి పరిగణించాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య 27 యూనిట్లు కాగా ద్రవ్యరాశి సంఖ్య 60 యూనిట్లుగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీన్ని రేడియో కోబాల్ట్కు సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణిస్తాం.
అదేవిధంగా రేడియో ఐసోటోపులలో అత్యధిక ఉపయోగం ఉన్నటువంటి మరొక ఐసోటోప్గా అయోడిన్ ఐసోటోప్ని ఇక్కడ మనం పరిగణిస్తాము. దీన్ని రేడియో అయోడిన్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రేడియో అయోడిన్కి సంబంధించినటువంటి ఐసోటోపుతో థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి పనితీరుని పరీక్షించవచ్చు. ఈ రేడియో అయోడిన్ యొక్క పరమాణు సంఖ్య 53 మరియు ద్రవ్యరాశి సంఖ్య అనేది 131గా మనం ఇక్కడ గమనించాలి. తర్వాత రేడియో గోపాల్ట్కు సంబంధించి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దీని సహాయంతో యంత్ర భాగాల యొక్క పనితీరు మరియు అరుగుదలను కూడా కనుక్కోవడానికి మనకు ఈ రేడియోధార్మిక ఐసోటోపులు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రేడియోధార్మిక ఐసోటోపుల ఆధారంగా యంత్ర భాగాల పనితీరుని లేదా యంత్ర భాగాల యొక్క అరుగుదలను లేదా యంత్ర భాగాలలోని లోపాలను గమనించేటందుకు కూడా ఈ ఐసోటోపులను మనం గమనించుకోవచ్చు. తర్వాత రేడియో ఐసోటోపుల సహాయంతో పోతపోసినటువంటి పదార్థాలలో ఉండేటటువంటి లోపాలను కూడా మనం పరిశీలించవచ్చు. ఈ రేడియో ఐసోటోపుల నుంచి వెలువడేటటువంటి ధార్మిక కిరణాలు అనేవి వాటి గుండా చొచ్చుకొని పోయేటటువంటి క్రమంలో అక్కడ బయటికి వచ్చేటటువంటి కిరణాల యొక్క ప్రతిదీప్తి సమయాల్లోని వ్యత్యాసాల ఆధారంగా అక్కడ పదార్థంలోని లోపాలను మనం తెలుసుకునేటటువంటి క్రమాన్ని గుర్తించవచ్చు. తర్వాత ఈ రేడియోధార్మిక ఐసోటోపుల వికిరణాలతో కొన్ని పదార్థాలపై ఉండేటటువంటి స్థావర విద్యుత్తుని తొలగించడానికి కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తాము. స్థావర విద్యుత్తుని మనం ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పదంగా ఇక్కడ మనం గమనించవచ్చు. అనగా ఏదైనా వస్తువు యొక్క ఉపరితలంపై ఆవేశాలు గనక పోగుపడి ఉండేటటువంటి క్రమంలో అక్కడ ఉత్పన్నమయ్యేటటువంటి విద్యుత్తుని మనం ఇక్కడ స్థావర విద్యుత్తుగా పరిగణిస్తాము. ఈ స్థావర విద్యుత్తుని తొలగించేటటువంటి క్రమంలో రేడియోధార్మిక ఐసోటోపులు మనకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత విత్తనాలలో అనవసరమైనటువంటి పరివర్తనలు, విత్తనాలలో మనకు అనవసరమైనటువంటి లక్షణాలను గనక గమనించినట్లయితే ఆ అనవసరమైనటువంటి లక్షణాలను రేడియోధార్మిక ఐసోటోపుల వికిరణాలకు ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆపుదల చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వ్యవసాయ రంగంలో రేడియో ఐసోటోపుల యొక్క వినియోగము విత్తనాలలో అనవసరమైనటువంటి పరివర్తనలను ఆపే క్రమంలో వినియోగించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే కాక ఋతుపవనాల మార్గాలు, వాటి మార్గాలలో వచ్చేటటువంటి మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ రేడియోధార్మిక వాయువులను వాతావరణంలోకి పంపించి శోధించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఋతుపవన మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలించే క్రమంలో కూడా మనకు రేడియోధార్మిక వాయువులు అత్యధికంగా ఉపయోగపడుతున్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే కాక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి తృణధాన్యాలు, ఉల్లిపాయలు మరియు పప్పుల వంటి వస్తువులను గామా వికిరణాలతో గనక ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటి యొక్క నిల్వ కాలం అనేది ఎక్కువ కాలం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే తృణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పుల వంటి వాటి యొక్క నిల్వ కాలము పెంచేటటువంటి క్రమంలో ఏ వికిరణాలు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశంలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం గామా వికిరణాల గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదే కాక ఈ ఆహార పదార్థాలకు సంబంధించి వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని రవాణా చేసేటటువంటి క్రమంలో వాటిలో కొన్ని హానికారకమైనటువంటి రసాయనాలను వెదజల్లేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఆహార పంటలకు కీటకాలు, తెగుళ్ళు సోకినటువంటి క్రమంలో ఈ రసాయన ఎరువులను ఎక్కువగా వాడతాము. తర్వాత పెస్టిసైడ్స్ని ఎక్కువగా వాడేటటువంటి క్రమంలో, క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడేటటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో ఈ ఆహార పదార్థాల మీద క్రిమి సంహారక రసాయనాలు అనేవి పూర్తిగా నిర్మూలించబడవు. ఇటువంటి క్రమంలో వాటిని యథావిధిగా స్వీకరించినట్లయితే అది ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర ఆకుకూరల వంటి ఆహార పదార్థాలలో ఉండేటటువంటి ఎక్సెస్గా ఉన్నటువంటి క్రిమి సంహారక మందులు కానివ్వండి, రసాయనాల యొక్క అవశేషాలను కానివ్వండి, వీటిని తొలగించేటటువంటి క్రమంలో వాటిని రేడియోధార్మికతకు గురి చేసినట్లయితే దాంట్లో ఉండేటటువంటి ఈ క్రిమి సంహారకాలు కానివ్వండి లేదా రసాయనిక అవశేషాలు కానివ్వండి నిర్మూలించబడతాయి సద్వినియోగంగా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా రేడియో ఐసోటోపులకు సంబంధించి ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా మనకు రేడియో కోబాల్ట్ మరియు రేడియో సోడియంలకు సంబంధించి, అదేవిధంగా రేడియో అయోడిన్లకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా భూమి యొక్క వయస్సును కానివ్వండి,
భూమి లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి శిలాజాల యొక్క వయసును కానివ్వండి నిర్ధారించడానికి రేడియో కార్బన్ని మనం ఇక్కడ వినియోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ కార్బన్ డేటింగ్కి సంబంధించినటువంటి పరిజ్ఞానంలో వాడేటటువంటి ఒక ఐసోటోప్గా మనం ఇక్కడ రేడియో కార్బన్ మనం పరిగణిస్తాం. ప్రధానంగా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి ఈ భావనలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రేడియో ధార్మికకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలో భాగంగా రేడియో ధార్మికతను కనుగొన్న వారెవరు, ఈ కనుగొన్నటువంటి క్రమంలో ఏ ఏ వికిరణాలు బయటికి వెదజల్లబడుతున్నాయి అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించినాం. ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాల రూపంలో ఈ రేడియో ధార్మికత అనేది వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించినాం. రేడియో ధార్మికత అనేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించేటటువంటి మూలకాలను రేడియో ధార్మిక మూలకాలు అని చెప్పేసి అంటాం, లేదా రేడియో ఎలిమెంట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. దీంట్లో ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలకు సంబంధించినటువంటి ఉద్గారాల వలన ఆయా మూలక పరమాణువులలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనే ఓరియంటేషన్లో మనం గతంలో కూడా ఎక్కువగా ప్రశ్నలు ఆవిష్కరించబడినాయి కాబట్టి ఈ కోణంలో కూడా మనం క్వశ్చన్లు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే క్వశ్చన్ వచ్చినా కూడా క్వశ్చన్ యొక్క మాడ్యులేషన్ మారేటటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే రేడియో ధార్మిక విఘటన ఆధారంగా వచ్చినటువంటి అర్ధజీవిత కాలానికి సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా రేడియో ధార్మిక పరివర్తనకు సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. రేడియో ధార్మిక పరివర్తనకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి 3 శ్రేణులను మనం రూపొందించుకున్నాం. వీటినే యురేనియం శ్రేణి, యాక్టీనియం శ్రేణి మరియు థోరియం శ్రేణులుగా మనం పరిగణించాము. ఇక్కడ యురేనియం శ్రేణి మరియు యాక్టీనియం శ్రేణి మరియు థోరియం శ్రేణులలో అంత్యంగా స్థిరమైనటువంటి మూలకాలుగా ఏర్పడేటటువంటి మూలకాలుగా సీసంకి సంబంధించినటువంటి ఐసోటోపులను మనం ఇక్కడ పరిశీలించుకున్నాం. అదేవిధంగా రేడియో ఐసోటోపులు అనగానేమిటి, ఐసోబార్లు మరియు ఐసోటోన్లకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల మీద కూడా మనం ఇక్కడ పలు అంశాలను కీలకంగా నేర్చుకున్నాం. తర్వాత రేడియో ఐసోటోపులకు సంబంధించినటువంటి వినియోగాలు, వాటికి సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాలను కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. కాబట్టి ఈ పాఠ్యాంశంని క్షుణ్ణంగా విన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఏ బిట్టు ఏ మాడ్యులేషన్లో వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ చెందాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత కీలకాంశాలను సినాప్సిస్గా రాసుకొని పలుమార్లు రివిజన్ చేసుకుంటూ ఉండడం వలన సిలబస్ని మరొకసారి పూర్తిగా అధ్యయనం చేయకుండానే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు మొత్తం మనకు ఒకసారి రివైజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ రివిజన్ జరిగేటటువంటి క్రమంలో పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో కాకుండా సినాప్సిస్ రూపంలో మనం కనుక పరిశీలించినట్లయితే దానికి సంబంధించినటువంటి రివిజన్ తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్టివ్గా జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే భౌతిక శాస్త్రం అనేది మనకు మార్క్స్ ఎక్కువ గెయినర్గా మనకి ఇక్కడ పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరేజ్ వేసుకోవచ్చు.